వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 16, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. పీఎం కిసాన్ పథకం గురించి వివరాలు తెలపండి. సందర్భం నవంబర్ 15 న జనజాతీయ గౌరవ్ దివస్, ఆదివాసీ ప్రైడ్ డే, బిర్సా ముండా జన్మదినం గా జరుపుకునే పీఎం కిసాన్ పథకం యొక్క 15వ విడతను ప్రధాని విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ పథకం ఈ 15వ విడతలో 8 కోట్ల మందికి పైగా రైతులకు రూపాయలు 18,000 కోట్లు. పీఎం కిసాన్ ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్లలో 1.2019లో ప్రారంభించబడిన ఈ పథకం భూమిని కలిగి ఉన్న రైతులందరికీ నిర్దిష్ట మినహాయింపు ప్రమాణాలకు లోబడి ఆర్థిక అవసరాలకు అనుబంధంగా సంవత్సరానికి రూపాయలు 6,000 సమాన వాయిదాలలో ప్రతి 4 నెలలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 2. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజనపై కేంద్రం వివరణ గురించి వివరాలు తెలపండి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పీఎంజీకేవై కింద ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 1 ఏడాది కాలం పాటు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. అయితే ఇటీవల ఛత్తీస్గఢ్లో ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం పీఎంజీకేవైని వచ్చే 5 ఏళ్లకు పొడిగించిందని తెలిపారు. ప్రధాని మోదీ ప్రకటన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీనిపై కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పీఎంజీకేవై కింద అంత్యోదయ అన్న యోజన ప్రయారిటీ హౌస్ హోల్డ్ లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తున్నాం. జనవరి 2023 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పథకం ఏడాది పాటు అమలులో ఉంటుంది అని ఆ ప్రకటనలో తెలిపారు. పేద లబ్ధిదారుల ఆర్థిక భారాన్ని తొలగించడానికి మరియు జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ఒక దేశముఖ ధరొక రేషన్ దేశవ్యాప్తంగా ఏకరూపత మరియు సమర్థవంతమైన అమలును నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన ఏవాఏ గృహాలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేస్తోంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ముకాయ్ కింద గృహాల పీచ్ లబ్ధిదారులు జనవరి 1, 2023 నుండి ప్రారంభమయ్యే 1 సంవత్సరం పాటు అమలులో ఉంటుందని తెలిపింది. క్వశ్చన్ నెంబర్ 3. ఇండియన్ నేవీ గన్నేరీ సింపోజియం 2023 గురించి వివరాలు తెలపండి. సందర్భం ప్రధాన కార్యాలయం సదరన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో నేవీస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ గన్నరీ అండ్ మిస్సైల్ వార్ఫేర్ ఐఎన్ఎస్ ద్రోణాచార్యలో ఈ సింపోజియం జరిగింది. వివరాలు 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సింపోజియం ముఖ్యమైనది. ఎందుకంటే ఇది గన్నరీ రంగంలోని నిపుణులకు భవిష్యత్ సాంకేతికతలు మరియు సెన్సార్ల కార్యాచరణ దోపిడీకి సంబంధించిన విషయాలపై వారి పరిశోధనా పత్రాలను సమర్పించడానికి ఒక వేదికను అందిస్తుంది. 2023 సింపోజియం యొక్క థీమ్ గన్నేరీ అండ్ మిస్సైల్ వార్ఫేర్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇన్స్ ద్రోణాచార్య భారత నౌకాదళం యొక్క ప్రధాన గన్నేరు పాఠశాల. ఐఎన్ఎస్ ద్రోణాచార్య కేరళలోని కొచ్చిలో ఉంది. 1948లో స్థాపించబడిన ఇండియన్ నేవీ గన్నేరీ స్కూల్ 1978లో ఇన్స్ ద్రోణాచార్యగా మారింది. ఇన్స్ ద్రోణాచార్య నౌకాదళం, కోస్ట్ గార్డ్ మరియు స్నేహపూర్వక విదేశీ సముద్ర దళాల అధికారులు మరియు నావికులకు గన్నేరీ మరియు క్షిపణి యుద్ధానికి సంబంధించిన అన్ని అంశాలపై శిక్షణను అప్పగించారు. ఇన్స్ ద్రోణాచార్య 2004 నుండి గన్నేరీ మరియు మిస్సైల్ వార్ఫేర్లో ఎక్సలెన్స్ సెంటర్గా నియమించబడింది. ఇన్స్ ద్రోణాచార్య సాగర్ ప్రహరీ బాల్ ఓషన్ సెంటినెల్ ఫోర్స్ కోసం శిక్షణ సిబ్బందికి నోడల్ కేంద్రం. ఇది 26/11 దాడులకు ప్రతిస్పందనగా మరియు సముద్ర డొమైన్లో భారత నావికాదళం యొక్క కాన్స్టాబులరీ కార్యకలాపాలకు ప్రతిస్పందనగా ఏర్పాటు చేయబడింది.
ఇన్స్ ద్రోణాచార్యలో శిక్షణ పొందిన గన్నర్లు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఆపరేషన్ ట్రైడెంట్ 1971 ఇండోపాక్ యుద్ధంలో కరాచీపై క్షిపణి దాడులు మరియు ఆపరేషన్ కాక్టస్ 1988 మాల్దీవుల తిరుగుబాటు ప్రయత్నం సమయంలో చేపట్టారు వంటి వివిధ నావికాదళ కార్యకలాపాలలో కీలక పాత్రలు పోషించారు. ఇన్స్ ద్రోణాచార్య యొక్క అద్భుతమైన సేవను గుర్తించడానికి భారత రాష్ట్రపతి మార్చి 16, 2023న దానికి రాష్ట్రపతి రంగును అందించారు. ప్రెసిడెంట్స్ కలర్ లేదా నిషాన్ అనేది సుప్రీం కమాండర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక యూనిట్కు దేశానికి చేసిన అసాధారణమైన సేవకు అందించే అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 4 నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సిఎక్స్ గురించి వివరాలు తెలపండి. సందర్భం నేషనల్ హెల్త్ అథారిటీ ఎన్చే మరియు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇడాయి నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సిఎక్స్ ని అమలు చేయడానికి చేతులు కలిపాయి. నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సిఎక్స్ ఇది నేషనల్ హెల్త్ అథారిటీచే అభివృద్ధి చేయబడిన డిజిటల్ హెల్త్ క్లెయిమ్ల ప్లాట్ఫారం. ఇడాయి జూన్ 2023లో ఒక సర్క్యులర్ను జారీ చేసింది. దీనిలో అన్ని బీమా సంస్థలు మరియు ప్రొవైడర్లు ని ఆన్బోర్డ్ చేయమని సలహా ఇచ్చింది. ఎన్ఎస్సిఎక్స్ ఆరోగ్య సంరక్షణ మరియు ఆరోగ్య బీమా పర్యావరణ వ్యవస్థలో వివిధ వాటాదారుల మధ్య క్లెయిమ్లకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఒక గేట్వేగా ఉపయోగపడుతుంది. ఎన్హెచ్సిఎక్స్తో ఏకీకరణ ఆరోగ్య క్లెయిమ్ల ప్రాసెసింగ్ యొక్క అతుకులు లేని ఇంటరాపరబిలిటీని సులభతరం చేస్తుంది. పాలసీదారులకు మరియు రోగులకు ప్రయోజనం చేకూర్చే బీమా పరిశ్రమలో సమర్థత మరియు పారదర్శకతను పెంచుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 ఇండోపసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఐపెఫ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నవంబర్ 14, 2023న జరిగిన 3వ ఐపెఫ్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. వివరాలు ఈ మంత్రివర్గ సమావేశంలో ఇతర ఐపెఫ్ భాగస్వామ్య దేశాలకు చెందిన మంత్రితో పాటు మొట్టమొదటి ఇటువంటి ఐపెఫ్ సప్లై చైన్ రెసిలెన్స్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ఐపెఫ్ సరఫరా గొలుసులను మరింత స్థితిస్థాపకంగా, దృఢంగా మరియు చక్కగా సమీకృతం చేస్తుందని మరియు మొత్తం ప్రాంతం యొక్క ఆర్థికాభివృద్ధి మరియు పురోగతికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇండోపసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఇండోపసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఐపెఫ్ ఇండోపసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది యునైటెడ్ స్టేట్స్ ప్రాంత ప్రభుత్వాల మధ్య ఒక ప్రత్యేకమైన వాణిజ్య ఒప్పందం. ఇండోపసిఫిక్ ప్రాంతంలో చైనా యొక్క జియోస్ట్రాటజిక్ పాదముద్రకు ఆర్థిక ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించడానికి భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలోని 12 దేశాలు మే 23, 2022న ఇండోపసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఐపెఫ్ ని ప్రారంభించాయి. ఐపెఫ్ ఇండోపసిఫిక్ ప్రాంతంలో స్థితిస్థాపకత, స్థిరమైన అభివృద్ధి, సమగ్రత, ఆర్థిక విస్తరణ, న్యాయమైన చికిత్స మరియు పోటీ స్ఫూర్తిని పెంపొందించడానికి పాల్గొనే అన్ని దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రపంచంలో సమిష్టిగా 40% వాటా కలిగిన 12 ప్రారంభ భాగస్వాములతో బిడెన్ను ప్రారంభించాడు. క్వశ్చన్ నెంబర్ 6 అక్టోబర్ 2023లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు గురించి వివరాలు తెలపండి. సందర్భం అక్టోబర్ 2023లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు అక్టోబర్ 2022 గణాంకాల కంటే 9.43% పెరిగాయి. వివరాలు అక్టోబర్ 2023లో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు $62.26 బిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఇది 9.43% పెరుగుదల. ఇదే కాలంలో సరుకుల ఎగుమతులు 6.21% వృద్ధిని నమోదు చేశాయి. సేవల ఎగుమతులు 6.22% పెరుగుతాయని అంచనా. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య మొత్తం వాణిజ్య లోటు 35.86% తగ్గింది. ఎగుమతి పెరుగుదలకు దారితీసిన ప్రధాన రంగాలు డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ వస్తువులు,
ఎలక్ట్రానిక్ వస్తువులు, కాటన్ నూలు, ఫ్యాబ్స్, మేడప్లు, చేనేత ఉత్పత్తులు మొదలైనవి, ఇనుప ఖనిజం, సిరామిక్ ఉత్పత్తులు, గాజు సామాను మరియు మాంసం, పాల, పౌల్ట్రీ ఉత్పత్తులు. క్వశ్చన్ నెంబర్ 7 జనజాతీయ గౌరవ్ దివస్ గురించి వివరాలు తెలపండి. సందర్భం జనజాతీయ గౌరవ్ దివస్ నవంబర్ 15న జరుపుకుంటారు. జనజాతీయ గౌరవ్ దివస్ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జన్మదినాన్ని జనజాతీయ గౌరవ్ దివస్గా జరుపుకుంటారు. అలాంటి మొదటి రోజు 2021లో జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనులు చేసిన అపారమైన కృషి, త్యాగాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వేడుక వెనుక ఉద్దేశం. భగవాన్ బిర్సా ముండాకు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలిని సమర్పించిన ప్రధానమంత్రి ఝార్ఖండ్లోని రాంచీలో భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించారు. భగవాన్ బిర్సా ముండా ప్రతిమ వద్ద శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలిని సమర్పించారు. ముండా తిరుగుబాటు 1899 1900 ముండాలు 1894లో తిరుగుబాటును ప్రకటించిన బిర్సా ముండాలో సమర్థుడైన మరియు ఆకర్షణీయమైన నాయకుడిని పొందగలిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసేందుకు తన ప్రజలను సంఘటితం చేశాడు. అప్పులు, పన్నులు కట్టడం మానుకోవాలని ప్రజలను కోరారు. అతను అరెస్టు చేయబడ్డాడు మరియు 1897లో విడుదలయ్యే ముందు 2 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. 1899 డిసెంబరులో భూస్వాములకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించాడు. ముండాలు పోలీసు స్టేషన్లు, భూస్వాముల ఇళ్లు, చర్చిలు మరియు బ్రిటిష్ ఆస్తులను తగలబెట్టారు. 1900లో బిర్సా ముండా పట్టుబడ్డాడు. అతను కేవలం 25 సంవత్సరాల వయస్సులో కలరా కారణంగా జైలులో మరణించాడు. క్వశ్చన్ నెంబర్ 8 వన్డేల్లో అత్యధిక సెంచరీ వీరులు టాప్ ఎవరు? 1 ప్లేయర్ విరాట్ కోహ్లీ, అత్యధిక సెంచరీ సంఖ్య 50 మ్యాచ్లు 291 ఇన్నింగ్స్ 279, అత్యధిక స్కోరు 183. 2 ప్లేయర్ సచిన్, అత్యధిక సెంచరీ సంఖ్య 49 మ్యాచ్లు ఇన్నింగ్స్ 452, అత్యధిక స్కోరు 200. 3 ప్లేయర్ రోహిత్ శర్మ, అత్యధిక సెంచరీ సంఖ్య 31 మ్యాచ్లు 261 ఇన్నింగ్స్ 253, అత్యధిక స్కోరు 264. 4 ప్లేయర్ పాంటింగ్, అత్యధిక సెంచరీ సంఖ్య 30 మ్యాచ్లు 375 ఇన్నింగ్స్ 365, అత్యధిక స్కోరు 164. 5 ప్లేయర్ జయసూర్య, అత్యధిక సెంచరీ సంఖ్య 28 మ్యాచ్లు 445 ఇన్నింగ్స్ 433, అత్యధిక స్కోరు 189. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ స్థానం 13,794 పరుగులతో ఉన్న అతను పాంటింగ్ 13,704ను వెనక్కి నెట్టాడు. సచిన్ 18,426, సంగక్కర 14,234 తొలి 2 స్థానాల్లో ఉన్నారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.